నమస్తే అండి. కొబ్బరి పచ్చడిని ఒరిజినల్ గా ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటది అనమాట. ఇందులో ఏం మిక్స్ చేయకుండా ఈ విధంగా చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ లోకి, టిఫిన్లలోకి, కర్రీ, రైస్ లోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఎందుకంటే కొబ్బరి పచ్చడి టేస్ట్ ఏ చట్నీకి కూడా రాదనమాట. ఇందులో మనం ఏమీ కూడా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కలుపుకోకుండా ఒరిజినల్ గా చట్నీని చేసేసుకుందాం. ఇప్పుడైతే చూసారు కదా, ఈ కొబ్బరి చిప్పని ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసేసి పగలు కొట్టేసేసి ఆ తర్వాత ఇందులో కొబ్బరిని వేరు చేసేసుకోవాలి. ఈ విధంగా వేరు చేసేసుకొని దీనిని సన్న పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఆన్ ఆఫ్ రిథమ్ లో చేసుకున్నా కూడా సన్నగా వచ్చేస్తుంది. లేదు అంటే గనక పెద్ద పెద్ద ముక్కల్ని ఇలాగే ఉంచేసుకొని ఈ విధంగా తురిమేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే నేను తురిమిదామని దీన్ని పెద్ద పెద్ద పీసెస్ గా చేశాను. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా దీనికి సరిపడా పచ్చిమిర్చిని కూడా తీసేసుకొని కడిగేసుకొని మధ్యకి కట్ చేసేసుకొని ఒక ప్లేట్ లో ఉంచేసుకుందాం. ఇందులో వెల్లుల్లిపాయ అవసరం పడుతుంది కాబట్టి వెల్లుల్లిపాయను కూడా మనం చక్కగా పొట్టు తీసేసుకొని ప్లేట్ లో ఉంచేసుకుందాం. ఇప్పుడైతే కొబ్బరిని ఈ విధంగా తురిమేసుకోవాలి. తురిమే కొబ్బరి ప్లేట్ ఉంటే గనక ఇంకా మనం మిక్సీలో కూడా వేసుకోకుండా ఏదైతే పేస్ట్ పడతామో పచ్చిమిర్చిది దాన్ని దీంట్లో మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఈ కొబ్బరి చట్నీలోకి ఏంటంటే మనం చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అందుకని దీంట్లో కొంచెం వాటర్ కూడా మనకి అవసరం పడతాయి. అందుకని ఇప్పుడు గిన్నెలో అయితే 1 గ్లాస్ వాటర్ నేను వేసేసుకున్నాను. వీటిని మరిగాక కొంచెం చింతపండు చూసారు కదా, ఈ చింతపండుని ఇందులో వేసేసుకొని ఈ వాటర్ ని కొంచెం 2 నిమిషాల పాటు మనం మరిగించేసేయాలి. ఈ విధంగా మరిగించుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందాక ఏదైతే కడిగి ఉంచుకున్నామో ఆ పచ్చిమిర్చిని వేసేసుకుందాం. వేసేసుకొని వాటిలో నీళ్ళంతా కూడా డ్రై అయ్యాక ఇప్పుడైతే ఆయిల్ ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ ని యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చిని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకొని దీనిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. వీటిని ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇందులో జీలకర్ర, 1 పావు స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకొని కొంచెం లైట్ గా ఫ్రై చేసుకొని వాటిని కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా తీసేసుకున్నాం కదా, ఇప్పుడైతే మిక్సీ జార్ ని తీసుకుందాం.
అన్ని ఫ్రై అయినాక మనం కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే కొంచెం పచ్చివాసన అనేది ఉండదన్నమాట. మనం ఎప్పుడు కూడా కొబ్బరి అనేది ఎక్కువ శాతం ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదండి. అందులో శ్రావణ మాసం కాబట్టి ఇప్పుడు దేవుళ్ళకి పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి కొబ్బరి అనేది మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. అందుకని ఈ విధంగా ఒకసారి చట్నీని ట్రై చేసి చూడండి. ఇందులో ఏంటంటే ఇది ఒరిజినల్ గా ఇలాగే చేసుకుంటారు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మిక్సీ జార్ లో మనం ముందుగా కొంచెం చిటికెడు పసుపు, ఏదైనా చట్నీలో పసుపు అనేది వేయాలంటారు కదా, అందుకని ఒక చిటికెడు పసుపు వేసేసుకుందాము. వేసుకొని ఫ్రై చేసి పెట్టేసుకున్న వెల్లుల్లిపాయి, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఈ ఫ్రై చేసి ఉంచుకున్నాము. ఆ పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము. ఇందులో సరిపడా సాల్ట్ ని కూడా వేసుకుందాము. ఒకసారి దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఆన్ ఆఫ్ రిధంలో. ఇప్పుడైతే ఇందాక ఏదైతే మనం చింతపండు నానబెట్టి ఉంచాం కదా, ముందైతే ఆ చింతపండుని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి క్రష్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక చూసారు కదా, ఈ విధంగా ముద్దగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ పక్కన ఉంచేసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కసారి పచ్చిమిర్చి కొన్ని బాగా స్పైసీగా ఉంటాయి, కొన్ని చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని ఈ విధంగా కొంచెం పేస్ట్ అయితే నేను సపరేట్ చేసుకొని పక్కన ఉంచేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులో మనం ఏదైతే తురిమేసి ఉంచుకున్నామో ఆ కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని మొత్తం పట్టదు కదా, కొంచెం ఉంచేసుకొని మిగతాది ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి ఆన్ ఆఫ్ రిధంలో దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. గ్రైండ్ అయినాక మిగతాది కూడా వేసుకొని, మనకి ఇది ఏంటంటే ఇప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి అంత బాగా క్రష్ అవ్వదు. అందుకని మనం ఇందాక ఏదైతే వాటర్ అయితే ఉంచుకున్నామో, చింతపండులో కాగబెట్టేసి ఉంచుకున్న నీళ్లు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మరీ మెత్తగా చేసుకుంటే టేస్ట్ అనేది ఉండదండి. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే రైస్ లో చాలా బాగుంటుంది అనమాట. సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుంది. ఒక ఫ్రై చేసుకొని ఇలా చట్నీ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఒకసారి ఉప్పు చెక్ చేసేసుకుందాం. సాల్ట్ చెక్ చేసుకున్నాక ఇది సరిపోలేదు కాబట్టి కొంచెం యాడ్ చేసుకొని మరొకసారి మనం దీన్ని అయితే ఆన్ ఆఫ్ రిధంలో గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనకి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని తాలింపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకి ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ రబ్బలు 2 క్రష్ చేసి, ఆ తర్వాత ఇందులో ఇంగువ అనేది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అందుకని నేను ఈ చట్నీలో వేస్తాను. ఇప్పుడు చేసేసుకోవాలి. ఒక ప్యాన్ స్టవ్ మీద ఉంచేసుకొని దానికి తాలింపుకు సరిపడా ఆయిల్ ని వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో ఇప్పుడు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఎండుమిర్చి వేగాక తాలింపు గింజలు వేసేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలు ఏవైతే క్రష్ చేసి ఉంచుకున్నామో అవి కూడా వేసేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ లైట్ గా మనం సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ బాగా వేగాయి కదా, ఇప్పుడైతే ఇంగువాని ఒక 2 చిటికలు వేసేసుకొని కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఏదైతే మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నామో ఆ కొబ్బరి చట్నీని ఇందులో వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా తాలింపు అంతా కూడా చట్నీకి పట్టే విధంగా మనం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవటమే, అంతేనండి. ఇక మనకి కొబ్బరి చట్నీ రెడీ అయినట్టే. ఈ చట్నీ దోశల్లోకి, పెసరట్లోకి, ఇడ్లీలోకి, మన ఇష్టం దేనిలోకైనా తినొచ్చు. అన్నింటికంటే కూడా ఇది రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే కొబ్బరి చట్నీ
చాలా రుచిగా ఉంటుంది, ఇంకా ఇంకా తినాలని కూడా అనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.